BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఇంటి వద్ద ఉన్నాం. ఇప్పుడే రూపాదేవి గారి భౌతిక కాయం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి డెడ్ బాడీని నివాసం వద్ద కూడా తీసుకొచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు, మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా వారు ఎమ్మెల్యే గారిని పరామర్శించడమే కాకుండా భౌతిక కాయాన్ని కూడా వారి భార్య భౌతిక కాయాన్ని చూసేందుకు కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని ఉంచారు. బంధువులు కానీ ప్రముఖులు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఇది 11:30 ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి దృశ్యం మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా ఇక్కడ కొంత విషాదవాదమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇంటి వద్ద మేడిపల్లి సత్యం గారి ఇంటి వద్ద, ఇక్కడ పంచశీల కాలనీ వద్ద ఉన్నటువంటి ఇంటి వద్ద తాజా పరిస్థితి. సో చాలామంది రోదనలు అయితే మిన్నంటున్నాయి ఇక్కడ. ఎందుకంటే నిన్నటి దాకా కూడా చలాకీగా ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయురాలు ఈరోజు ఒక్కసారిగా లేదు అనేటువంటి వార్త వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ మేడ్చల్లోని మునీరాబాద్ అనేటువంటి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. సో ఏసీబీ గారు చెప్పిన దాని ప్రకారం అయితే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందంటారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇక్కడ నుంచి ఈ భౌతిక కాయాన్ని కూడా తిరుమలగిరి పక్కన ఉన్నటువంటి తిరుమలగిరిలో అంత్యక్రియలు కూడా కొనసాగించనున్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం తతంగం అంతా కూడా పూర్తయిపోతుంది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి భౌతిక కాయాన్ని అయితే కుటుంబ సభ్యులు కానీ ప్రముఖులు కానీ వచ్చి సందర్శిస్తూ అటు ఎమ్మెల్యే గారిని కూడా పరామర్శిస్తున్నటువంటి దృశ్యం అయితే కనిపిస్తుంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆల్వాలోని పంచశీల కాలనీలో వారి నివాసం వద్ద ఉన్నాం. సో ఇక్కడ మేడిపల్లి సత్యం గారిని పరామర్శించేందుకు చాలామంది ప్రముఖులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. శ్రీచక్ర నిలయం ఇదే ఇంట్లో తన భార్య సత్యం గారి భార్య ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి 11:30 సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఏసీబీ చెప్పిన దాని ప్రకారం అయితే కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రూపాదేవి గారు. ఈ నేపథ్యంలోనే నిన్న అకస్మాత్తుగా కడుపు నొప్పి తీవ్రతరం అవ్వడము, సో దాని కారణంగా అనారోగ్య సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో తనకు వచ్చినటువంటి కడుపు నొప్పిని భరించలేక భర్తకి వీడియో కాల్ ద్వారా సందేశాన్ని పంపి ఆయన అప్పటికీ చొప్పదండిలో ఉన్నారు తన కార్యక్రమాలు చేసేందుకు. ఈ నేపథ్యంలోనే కాల్ చేసి చనిపోతున్నానంటూ చెప్పి ఆమె ఇంట్లో పైకి వెళ్ళే రూమ్లో తలుపు వేసుకొని ఉరి వేసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి తన భర్త ఇంట్లో ఉన్నటువంటి అత్తయ్యకి పిల్లలకి ఇన్ఫామ్ చేసేటువంటి ప్రయత్నం చేసి తలుపేసుకున్నటువంటి రూపాదేవి రూమ్ని తీసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ గడియ ఉండడంతో రాలేదు. ఇంటి పక్కన నైబర్స్ సహాయంతో లోపలికి వెళ్ళి చూడగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ మిగతా వారు అప్పటికే ఊరికి వేలాడుతూ కనిపించినటువంటి దృశ్యం కనిపించినట్టుగా చెప్తున్నారు. వెంటనే పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. దీంతో రాత్రి 11:30-12 సమయంలో రూపాదేవి గారు మరణించినట్టుగా అధికారికంగా ధృవీకరణ అయింది. సో దీంతో ఇక్కడ ఒక్కసారిగా విషాద చాలా అలుముకున్నాయి. మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యేగా రీసెంట్గానే గెలిచారు. సో ఈ నేపథ్యంలోనే అటు ఎమ్మెల్యేగా కార్యక్రమాలను నిర్వహించేందుకు అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. రూపాదేవి గారు కూడా ఇక్కడ మేడ్చల్లో ఉన్నటువంటి మునీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేస్తుంటుంది. ఇక్కడ నుంచే ఈ నివాసం నుంచి అక్కడికి వెళ్ళి వృత్తిరీత్యా తమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా పాఠశాలకు వెళ్ళట్లేదంటూ కూడా చెప్తున్నారు. తనకు ఉన్నటువంటి అనారోగ్య కారణాల రీత్యానే పాఠశాలకు కూడా వెళ్ళట్లేదనేటువంటి సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. సత్యం గారిని పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులు కానీ కుటుంబ సభ్యులు కానీ వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత భౌతిక కాయాన్ని తిరుమలగిరిలో ఉన్నటువంటి ప్రాంతంతో అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. తిరుమలగిరికి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ తిరుమలగిరిలో అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారు. ఇప్పటికే మేడిపల్లి సత్యంతో పాటు 2 పిల్లలు బాబు కుమార్తె కూడా ఇక్కడే ఉన్నారు. సో వారికి ఓదార్పుగా ఒక్కొక్కరికి ఇక్కడికి వచ్చి తనను పరామర్శిస్తూ ఓదార్చుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.